హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV Telugu ఛానల్. ఈరోజు నేను బొంబాయి రవ్వ కొబ్బరి స్వీట్ తయారు చేశానండి. చూసారండి స్వీట్ ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్వీట్ ఎలా తయారు చేస్తానో ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. బొంబాయి రవ్వతో స్వీట్ తయారు చేస్తున్నానండి. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కళాయిని పెట్టుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేయాలండి. ఫస్ట్ ఈ నేతిలో రవ్వని వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్కి. రవ్వ వేగిపోయిందండి నేతిలో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరిని వేయించుకోవాలి. కొబ్బరి అంటే కొబ్బరి పొడి అయినా పర్వాలేదండి, లేదా ఇంట్లో ఏదైనా వెండి కొబ్బరి ముక్కలు ఉంటే పైన బ్లాక్గా ఉంటుంది చూసారా, అది తురిమేసేసి పైది మనం ఇలాగ మిక్సీ పొడిలా పట్టుకోవాలన్నమాట. నేను పొడిలా పట్టుకున్నానండి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఎండు కొబ్బరిని కూడా ఈ నేతిలో వేయించుకుందామండి. ఇలాగ నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట స్వీటు. అలాగే ఇందులోకి జీడిపప్పు అండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఈ జీడిపప్పు కూడా వేసేసి వేయించుకుందాం. కొబ్బరి జీడిపప్పు పలుకులు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార తీసుకున్నానండి. అలాగే 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ పంచదారని కరిగించుకోవాలండి. స్టవ్ను హైలో పెట్టుకుని పంచదారని కరిగించుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి వచ్చేసి మనకి 1 కప్పు పంచదార పడుతుంది. అలాగే వాటర్ కూడా 2 కప్పులు పడతాయండి. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకుందాం. పంచదార మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకుందాం. మన ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి స్వీట్ అనేది. పిల్లలు కూడా పేచి పెట్టినప్పుడు త్వరగా చేసి పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసేసాం కదా, రవ్వ వేయించింది ఉంది కదండి, అది కూడా వేసి తిప్పుకుందాం. ఇలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిప్పుకోవాలి. స్వీటు దగ్గర పడుతుంది కదండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగంత నెయ్యి వేసి కలుపుకుందామండి. అడుగు పట్టకుండా ఉంటుంది నెయ్యి వేస్తే. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. స్వీటు దగ్గర పడిపోయిందండి. కొద్దిగంత తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఫస్ట్ స్వీట్ కొద్దిగా సగం పక్కన పెట్టుకున్నాం కదండి, మిగతా దాంట్లో కొద్దిగంత ఫుడ్ కలర్ వేసి కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొద్దిగంత స్వీటు, అందులోకి కొబ్బరి జీడిపప్పు పలుకులు నేతిలో వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కొబ్బరి జీడిపప్పు పలుకులు మొత్తం కలిసేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా చక్కగా కలిసిపోయింది కదండి ముద్దలాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. స్వీటు బాగా వేడిగా ఉందండి, ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. ఇప్పుడు స్వీట్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఫుడ్ కలర్ వేసింది ఉంది కదా, ఇలాగా రౌండ్గా చుట్టుకుందాం. బాల్ లాగా చుట్టుకుని ఇలాగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక వైట్ స్వీట్ ఉంది కదండి, దీన్ని కూడా ఇలా బాల్లా చుట్టుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట రౌండ్గా. చూసారండి ఇలా రౌండ్గా మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ బాల్ని రౌండ్గా చేసుకుందాం సాఫ్ట్గా వచ్చే వరకు. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలాగే ఇలాగా మొత్తం చేసుకుందాం. స్వీట్ అనేది మీకు కావాలితే ఈ మోడల్లో కూడా చేసుకోవచ్చండి. నేను ఇది ఒకటి చేశాను, ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు.
పిండిని ఇలా రోల్లా చేసుకోవాలండి. రోల్లా చేసుకుని సేమ్ అలా మన లడ్డూలు ఎలా చేసుకుంటున్నామో దీన్ని కూడా అలాగా దీని మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకోవడమే పిండిని. లోపల స్వీట్ కూడా ఇలాగ పొడవుగా చేసుకోవాలి. చేసుకుని ఇలాగ రౌండ్గా క్లోజ్ చేసుకుందామండి. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చేసి ఇలా సాఫ్ట్గా అనుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు దీనిపైన స్వీట్ పైన జీడిపప్పు గార్నిష్ చేసుకుందామండి. చూసారండి, బొంబాయి రవ్వ కొబ్బరి స్వీటు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.